హలో అండి. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. అందరూ ఎలా ఉన్నారు? ఆల్వేస్ హ్యాపీగా ఉండండి. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. మీరు హ్యాపీగా ఉండండి అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి. ఓకే. సో, ఇవాల్టి మన రీడింగ్ వచ్చేసి లేట్ నైట్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పర్సన్. అంటే నిన్న నైట్ నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు అనేది చూద్దాము. ఏం ఆలోచించారు? అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది చెక్ చేసేద్దాము. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైమ్ ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకేనా? అండ్ మీలో ఎవరికైనా ప్రైవేట్ రీడింగ్స్ కావాలి డీటెయిల్‌గా లైక్ మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్ కావాలి, తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్‌గా ఇది జనరల్ రీడింగ్. సో, ఈ ఫీలింగ్స్ మీకు రెసొనేట్ అవ్వచ్చు అండ్ రెసొనేట్ అవ్వకపోవచ్చు కొన్ని వీడియోస్‌లో. సో, అందుకని అసలు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు? సో, వాళ్ళ థాట్స్ ఏంటి? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతుంది? ఇలా ఫ్యూచర్ ఏంటి ఆ పర్సన్‌తో మీకు? మళ్ళీ ఆ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా? ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే ఆర్ దూరం అయిపోతే సెపరేషన్‌లో ఉంటే మళ్ళీ ఎంత టైంలోపు కాంటాక్ట్ చేయొచ్చు? ఇలా తెలుసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన గానీ లేకపోతే టైటిల్‌లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. సో, మెసేజ్ చేయండి. వాట్సాప్‌కి రిప్లై ఇస్తాను. కాల్స్ మాత్రం చేయకండి. ఓకేనా? ఫాస్ట్‌గానే నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. పర్సనల్ రీడింగ్స్ అనేది పెయిడ్ అండి. ఫ్రీ కాదు. సో, యూట్యూబ్ వీడియోస్ ఫ్రీ రీడింగ్స్ కాబట్టి ఫ్రీ రీడింగ్స్ చూసేవాళ్ళు లైక్ చేయండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో రెసొనేట్ అయితే లైక్ చేయండి. అండ్ కామెంట్ చేయండి. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్‌లో. ఓకే. ఆల్వేస్ గ్రాటిట్యూడ్ మోడ్‌లో ఉండండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ ఏం చేయకుండా అలా వెళ్ళిపోతున్నారు. చూసి వెళ్ళిపోతున్నారు. అలా కాదండి. మీ కామెంట్స్ అనేవి చాలా వాల్యుబుల్. సో, ఎంతవరకు రెసొనేట్ అయింది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? అండ్ మీ ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. లేకపోతే షేర్ చేయండి. సో దట్ ఇంకొంతమందికి కూడా మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది. ఓకే. లేట్ నైట్ థాట్స్ ఏంటి మీ పర్సన్‌వి? సో, జెండర్ స్పెసిఫిక్ అనేది ఏం లేదండి. అంటే ఇది అబ్బాయిలు మెన్ చూడొచ్చు, ఉమెన్ చూడొచ్చు. సో, ఎవరి కోసమైనా చూడొచ్చు. లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ చూడొచ్చు, రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళు చూడొచ్చు, లేకపోతే మ్యారీడ్ వాళ్ళు చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. ఓకే. వీళ్ళు చూడాలి, వీళ్ళు చూడొద్దు అని అలాంటిదేం లేదు. సో, మ్యారీడ్ వాళ్ళకి సెపరేట్ చేయండి, లేకపోతే ఫ్రెండ్స్ కోసం చేయండి అని అడుగుతున్నారు కదా! సో, ఎవరి గురించి చూస్తున్నారో మీరు వాళ్ళ నేమ్ అట్‌లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. సో దట్ మీకు ఆ పర్సన్ అన్నట్టు వాళ్ళ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయి. సో, టారో ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీసే కదా! నేను నైట్ నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు? అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? మీకోసం వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? సిక్స్ ఆఫ్ స్వర్డ్స్. వాళ్ళు ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతున్నారండి. వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారు.
సో వాళ్ళ లైఫ్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి నడుస్తుంది. మీకోసం వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ పద్ధతి కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ ఇలా వాళ్ళని వాళ్ళు మీకోసం మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ మీతో కలిసి ట్రావెల్ చెయ్యాలని కూడా అనిపిస్తుంది. లైఫ్ లాంగ్ మీతో కలిసి ఉండాలని అనిపిస్తుంది. దే వాంట్ టు ట్రావెల్ విత్ యూ. ఓకే, మళ్ళీ మీతో కలిసి నడవాలి, ఉండాలి మీతో అని అనిపిస్తుంది. వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు? బికాస్ దే వాంట్ అనదర్ ఛాన్స్ విత్ యూ. మళ్ళీ మీరు ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. సెకండ్ ఛాన్స్ వాళ్ళకి కావాలి మళ్ళీ మీతో. దే వాంట్ అనదర్ ఛాన్స్ విత్ యూ. దానికోసం వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఎఫర్ట్స్ పెడతారు. లైక్ లాంగ్ టర్మ్గా కూడా మీతో ఉండాలని వాళ్ళకి అనిపిస్తుంది. ఎఫర్ట్స్ పెడుతున్నారు. మళ్ళీ ఛాన్స్ కావాలనిపిస్తుంది. మీరు గుర్తొస్తున్నారు. మీతో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి. లైక్ ఎటైనా వెళ్ళాలి, ట్రావెల్ చేయాలి, హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్ అనిపిస్తుంది. వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలని కూడా అనుకుంటున్నారు మీకు నచ్చేలాగా. చాలా చేంజెస్ కనిపిస్తున్నాయండి వాళ్ళ ఆలోచనలలో, వాళ్ళ ఫీలింగ్స్లో చేంజెస్ వచ్చాయి. డబుల్. సో మీరంటే లస్ట్ ఉంది అంటే ఫిజికల్ ఫీలింగ్స్ అనేది మీ పైన వస్తున్నాయి. ఫిజికల్ డిజైర్స్ అనేవి బాగా ఉన్నాయి మీ పైన. లైక్ ఇంతకన్నా నేను డీప్గా ఏం చెప్పలేను. మీతో ఫిజికల్ రిలేషన్ కావాలి అని కూడా వాళ్ళకి అనిపిస్తుంది. ఫీలింగ్స్ వస్తున్నాయి, మీరు గుర్తొస్తున్నారు. సో వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మారాలి, నా పర్సన్ మళ్ళీ నాకు రావాలి అంటే నేను మారాలి. బికాజ్ వాళ్ళు మీతో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, మారాలి అనుకుంటున్నారు. అండ్ ఒకవేళ వీళ్ళు కనుక మీ నుంచి దూరం వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు గుర్తొచ్చినప్పుడల్లా వీళ్ళు ఏం చేస్తున్నారు, లైక్ డ్రింకింగ్ కానీ, స్మోకింగ్, ఇలా బ్యాడ్ హ్యాబిట్స్కి బాగా అలవాటు అయిపోతున్నారు. అందరూ అని నేను చెప్పను, బట్ కొంతమంది మాత్రం బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అవుతున్నారు. మీ పర్సన్ ఎవరో కానీ నెగిటివ్ థింగ్స్కి బాగా అలవాటు అయిపోతున్నారు. బికాస్ వాళ్ళు మీకు వచ్చి వాళ్ళ ఫీలింగ్స్ చెప్పలేకపోతున్నారు. మీ ఇద్దరు సెపరేషన్లో ఉన్నారు. ఆ సెపరేషన్ అంటే ఎలా పోవాలి? నైట్ అయితే మీకు గుర్తొస్తున్నారు, మీ ఫీలింగ్స్ వస్తున్నాయి. ఏం చెయ్యాలో అర్థం కాక ఎలా మర్చిపోవాలి అని అర్థం కాక డ్రింకింగ్ చేస్తున్నారు. బ్యాడ్ హ్యాబిట్స్, నెగిటివ్ థింగ్స్కి అలవాటు పడిపోతున్నారు. లేకపోతే వేరే మెన్ కానీ, మెన్ టు ఉమెన్, సో ఎవరైనా అవ్వచ్చు. మెన్ అయితే వేరే ఉమెన్తో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. ఫీమేల్ అయితే వేరే జెండర్, వేరే ఆపోజిట్ జెండర్ వేరే అబ్బాయిలతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. బికాస్ ఫీలింగ్స్ వస్తున్నాయి, కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. వేరే వాళ్ళతో మాట్లాడితే అయినా డైవర్ట్ అవుతానా అని చూస్తున్నారు. ఇది మేబీ వాళ్ళని వాళ్ళు ఎంత చేంజ్ చేసుకున్నా మీకు నచ్చట్లేదేమో. ఇంక వాళ్ళు ఏం చేస్తున్నారు, నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతున్నారు. చూసుకోండి మరి. డెత్ అంటే ఏంటి? రీబర్త్. ఆల్రెడీ మీ రిలేషన్ ఒకానొక టైంలో మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది బ్రేక్ అయింది, ఎండ్ అయిపోయింది. అది మళ్ళీ ఇప్పుడు రీబర్త్ కావాలి, మళ్ళీ అంటే మళ్ళీ రిలేషన్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఎండ్ అయిపోయిన రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవుతుంది.
మీలో కూడా అండి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా అవసరం. బికాజ్ ఇక్కడ మీ పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నారు. మీరేమో చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు. లైక్ ఐ కాంట్ యాక్సెప్ట్ అని. ఈ పర్సన్కి ఏం చెయ్యాలి, ఈ పర్సన్కి ఏమో మళ్ళీ మీతో రిలేషన్స్ కావాలి అనిపిస్తుంది. కానీ ఏంటి, మీరు యాక్సెప్ట్ చేయకపోయేసరికి, తను ఎంత స్ట్రాంగ్గా కోరుకున్నా మీరు యాక్సెప్ట్ చేయకపోయేసరికి ఈ పర్సన్ నెగిటివ్ అయిపోతున్నారు. నెగిటివ్ థింగ్స్కి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు. సో 10 ఆఫ్ స్వర్డ్స్. సో చాలా బాధపడుతున్నారు, చాలా పెయిన్లో ఉన్నారు, ఎక్కువ ఆలోచించేస్తున్నారు. నేను మోసపోయానా, నేనే కావాలని అనుకుంటున్నానా, నా పర్సన్కి అసలు నాతో రిలేషన్ కావాలని లేదా, నేను కావాలని అనిపించట్లేదా, ఏమైపోయింది నా మీద ఉన్న ప్రేమ, ఏమి ఒక్కసారి నేను ఇలా మాట్లాడాను అనేసి అంత దూరం పెట్టాలా అని వాళ్ళ థాట్స్. సో చూడండి, మీ పర్సన్లో చాలా చేంజెస్ వచ్చాయి. మీరంటే ప్రేమ ఉంది, మీరంటే ఇప్పుడు ప్రేమ ఎక్కువైపోతుంది, ఫీలింగ్స్ ఎక్కువైపోతున్నాయి. మొన్నటిదాకా మీరంటే ఫీలింగ్స్ కాదు, అంటే లైక్ కోపంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరంటే ఇంత ప్రేమ ఉంది. లైక్ చూడండి, ఇంత ప్రేమ ఉంది. సో ఇదివరకు మిమ్మల్ని అంటే కొట్టి తిట్టి మీరు కాకుండా థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి ఇలా చేసే మీ పర్సన్ ఎవరైనా సరే, అంటే వాళ్ళ పేరెంట్స్ మాటలు వినేసి మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, లేకపోతే థర్డ్ పార్టీని పెట్టుకొని మీతో కోపంగా ఉండడం, మిమ్మల్ని అసలు పట్టించుకోకపోవడం, ఇలా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి, మీ పర్సన్ ఫీలింగ్స్లో చేంజెస్ అనేవి వచ్చాయి. మీరంటే ప్రేమ ఉంది. ఇప్పుడు మీరు ఏది అడిగినా చేస్తాను, నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను అంటున్నారు. మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కూడా. కన్ఫ్యూజ్ అవుతున్నారు. 2 ఆఫ్ పెంటికల్స్. సో ఇదండి, ఏ రాసుల వాళ్ళైనా చూడొచ్చండి. మ్యాక్సిమం ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అన్ని రాసుల వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఈ రాశి అని నేను స్పెషల్గా మెన్షన్ చేయాల్సినది ఏం లేదు. మీ పర్సన్ ఈ రాశికి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు అని, ఎందుకంటే జనరల్ రీడింగ్ కదా, స్పెషల్గా ఈ రాశి వాళ్ళు అని చెప్పేదేం లేదు. కన్ఫ్యూజ్ అవుతున్నారు, స్ట్రక్ అయిపోయి ఉన్నారు, హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు, స్ట్రక్ అయిపోయి ఉన్నారు. సో ఎండ్ అయిపోయింది చూడండి, డెత్ కార్డు కింద హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది. సో ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందా లేదు, అలా ఆగిపోయిందా లేదు, అలాగ అసలు క్లారిటీనే లేదు. ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. ఏం చేస్తే మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారు, మీరు నమ్ముతారు, మళ్ళీ మీ ఇద్దరు రిలేషన్ నార్మల్ అవుతుంది అనేది వాళ్ళకి అసలు ఒక క్లారిటీ అనేది ఉండట్లేదు. కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏం చేసినా ఇది మళ్ళీ కలుస్తాము, మళ్ళీ హ్యాపీగా ఉంటాము అనే ఆశ వాళ్ళలో నిదానంగా తగ్గిపోతుంది. బికాస్ దానికి కారణం మీరే అయి ఉండొచ్చు. 2 ఆఫ్ పెంటికల్స్. జగ్గులు అవుతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏంటి, నన్ను యాక్సెప్ట్ చేస్తుందా లేదా, ఇంతేనా మా రిలేషన్, ఇంకా ముందుకు ఏమన్నా వెళ్ళే అవకాశమే లేదా అనిపిస్తుంది. సో చూడండి, బాధపడుతున్నారు. 5 ఆఫ్ పెంటికల్స్. కింగ్ ఆఫ్ పెంటికల్స్. లోన్లీగా ఫీల్ అవుతున్నారండి వాళ్ళు. మిమ్మల్ని తలుచుకొని బాధపడుతున్నారు, ఒంటరితనంగా బాగా ఫీల్ అవుతున్నారు. మేబీ వాళ్ళ జాబ్లో కానీ కెరియర్లో కానీ దే ఆర్ హ్యాపీ. వాళ్ళు అక్కడ బాగానే ఉన్నారు, కానీ మీరు లేని లోటు వల్ల వాళ్ళు చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు.
చాలా బాధపడుతున్నారు. అంటే మేబీ వాళ్ళు పొగరుతో మీకు దూరం అయ్యుండొచ్చు. ఈ యాటిట్యూడ్ వల్ల దూరం పెట్టుండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఈ పర్సన్‌కి మీరు తన లైఫ్‌లో కావాలి, ఉండాలి అని అనిపిస్తుంది. మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారు. మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఊహించేసుకుంటున్నారు. మీరు తనతోనే ఉన్నట్టుగా, తను మీరు కలిసి ఉన్నట్టుగా ఊహించేసుకుంటున్నారు. అంతా కలలు కంటున్నారు. లైక్ మీరిద్దరు హ్యాపీగా ఉన్నట్టు, మీతో సంతోషంగా ఉన్నట్టు అలా. బికాస్ వాళ్ళకింక వేరే దారే దొరకట్లేదు. హ్యాపీగా ఉన్నట్టు ఊహించుకుంటూ బతికేస్తున్నారు. 4 ఆఫ్ పెంటికల్స్. లైక్ నా పర్సనల్ లైఫ్‌లో ఇంకెవరైనా వచ్చారా నేను కాకుండా? అందుకే నాకు దూరంగా ఉంటుందా అని వచ్చి మిమ్మల్ని ఇలా చూడండి. ఈ పర్సన్ ఎలా పట్టుకున్నారు ఈ పెంటికల్ని. అలా గట్టిగా పట్టుకొని మిమ్మల్ని వదలకుండా ఉండాలి. మిమ్మల్ని పట్టేసుకొని ఉండాలి. బాధపడాలి. మిమ్మల్ని వెళ్ళనివ్వకూడదు. మళ్ళీ తన లైఫ్‌లోకి తెచ్చుకోవాలి అని అనిపిస్తుంది. వాళ్ళు మీరంటే పొసెసివ్‌గా చాలా ఫీల్ అవుతున్నారు. వచ్చి ఇలా గట్టిగా పట్టేసుకుందాం, హగ్ చేసేసుకుందాము, మళ్ళీ నార్మల్ చేసుకుందాము అనిపిస్తుంది. బట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? లేకపోతే మీరు తను ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నా మీరు యాక్సెప్ట్ చేయలేదంటే మీ లైఫ్‌లో ఇంకెవరైనా వేరే పర్సన్ వచ్చున్నారా? అందుకే ఆ పర్సన్‌కి మళ్ళీ మీరు సెకండ్ ఛాన్స్ ఇవ్వట్లేదా అని ఆలోచిస్తున్నారు. చాలా పొసెసివ్ ఫీల్ అవుతున్నారు. అంటే కొట్టినా, తిట్టినా, ఏం చేసినా నా పర్సన్ నాతోనే ఉండదు తప్ప వేరే వాళ్ళతో ఎలా ఉంటుంది? నేను లేకుండా ఇంత స్ట్రాంగ్‌గా ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అని కాదు, ఎలా ఉంటారు అని ఆలోచిస్తున్నారు. సో ఇలా ఫాస్ట్‌గా వచ్చేసి మీ దగ్గరికి రావాలని అనిపిస్తుంది. ఒకసారి మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. మీరు ఎలా ఉన్నారో ఇలా చూడండి. ఒక పర్సన్ ఇక్కడ ఒక బైక్ ఉంది కదా! ఓకే. ఈ బైక్ మీద లేకపోతే మీ దగ్గరకు వచ్చి మీరు ఎలా ఉన్నారు చూడాలి. మీ గురించి తెలుసుకోవాలి. మీతో కాసేపు అట్లీస్ట్ మాట్లాడైనా వెళ్ళాలి అనిపిస్తుంది. కానీ ఏంటి, ధైర్యం సరిపోవట్లేదు. భయపడుతున్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని భయపడుతున్నారు. ధైర్యం సరిపోవట్లేదు. అంటే సిచ్యువేషన్ ఇంకా నెగిటివ్ అయిపోవచ్చేమో అని భయపడుతున్నారు. ధైర్యం సరిపోవట్లేదు. మీరేమో చాలా స్ట్రాంగ్ అనిపిస్తున్నారు వాళ్ళకి. అంటే మిమ్మల్ని ఒప్పించే ధైర్యం తనకి లేదని తనే ఫీల్ అవుతున్నారు. ఇదంతా అవుతుందా లేదా? లేకపోతే తను మీ దగ్గరకు వస్తే మీతో ఉన్నవాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ కానీ మిమ్మల్ని ఇంకా నెగిటివ్‌గా మీకు పోర్ట్రే చేస్తారు. మిమ్మల్ని అసలు కలవనివ్వరు అని వాళ్ళు భయపడుతున్నారు. లైక్ మీ ఫ్యామిలీ వాళ్ళు, మీ పేరెంట్స్ కానీ, లేకపోతే ఇంకెవరైనా కానీ సో మీకు వాళ్ళ గురించి నెగిటివ్‌గా చెప్పొచ్చు. ఇలా మిమ్మల్ని మీ మైండ్ అనేది నెగిటివ్ వైపు తీసుకెళ్ళొచ్చు. ఓకే. అది వాళ్ళు ఆలోచిస్తున్నారు. ధైర్యం సరిపోవట్లేదు. బట్ వాళ్ళకైతే మీ దగ్గరికి రావాలని ఉంది. మీతో మాట్లాడాలని ఉంది. ఒకసారి వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారు మీ గురించి అని చెప్పాలని ఉంది. మిమ్మల్ని వచ్చి కలిసి వెళ్ళాలి. మిమ్మల్ని వచ్చి ఒకసారి చూడాలి. తన మనసులో ఉన్న బాధనంతా మీకు చెప్పాలి. మళ్ళీ మీ ఇద్దరు రికన్సిలేషన్ అవ్వాలి అని తనకుంది. మిమ్మల్ని ఒప్పించుకోవాలి అనే థాట్ వాళ్ళకుంది. కానీ ధైర్యం చాలట్లేదు. ఏదైనా సరే చెప్పి నచ్చ చెప్పుకోవాలి, మిమ్మల్ని ఒప్పించాలి అనే థాట్ ఉంది. కానీ ఏంటి, ధైర్యం చేయలేకపోతున్నారు. సో స్లోగా
మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, ధైర్యం చేయలేకపోతున్నారు. బికాస్ 10 ఆఫ్ పెంటికల్స్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలని ఉంది, ఫ్యామిలీతో అందరితో కలిసి హ్యాపీగా ఉండాలని ఉంది, మీతో వాళ్ళ ఫ్యామిలీతో అందరితో కలిసి హ్యాపీగా ఇలా ఉండాలని ఉంది. ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయితే కనుక మీ కిడ్స్తో కానీ ఇలా ఎంజాయ్ చేయాలి, ఒక వైఫ్ హస్బెండ్ కిడ్స్ ఇలా హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది. మన అనుకునే వాళ్ళు మన చుట్టూతా ఉంటే ఆ ఆనందమే వేరు కదా. సో అలా హ్యాపీగా ఉండాలి అనిపిస్తుంది. ఏస్ ఆఫ్ వాన్స్, ఫైరీ ఎనర్జీ వాళ్ళు ఉన్నారండి. మేబీ మేషరాశి వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు. కానీ ఇవన్నీ తన థాట్సే, కానీ ఈ పర్సన్ యాక్షన్లో ఏమీ చెయ్యలేరు. ఇవన్నీ వాళ్ళ ఆలోచనలోనే, వాళ్ళ మైండ్లోనే రన్ అవుతూ ఉంటాయి, ఇలా ఉండాలి అలా ఉండాలి అని. బికాజ్ ఈ పర్సన్కి ధైర్యం సరిపోవట్లేదు, అది మెయిన్ రీజన్. భయపడుతున్నారు. బాధపడుతున్నారు, ఒప్పించగలనా లేదా అనే ఆ థాట్ వాళ్ళకు ఉండిపోయింది. ఇవన్నీ వాళ్ళ ఆలోచనలే, వాళ్ళ హాలోసినేషన్సే అని. కానీ బికాజ్ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అసలు ఎంత బాధ అంటే ఒక పర్సన్ ఏమంటారు, ఎంత ఎక్కువ బాధపడాలో అంత ఎక్కువ బాధపడుతున్నారు మీ నుంచి దూరంగా ఉన్నందుకు, లేకపోతే మీ దగ్గరికి రావాలని ఉన్నా రాలేకపోతున్నందుకు, మిమ్మల్ని ఒప్పించలేనందుకు. లేకపోతే ఎందుకు రాలేకపోతున్నారంటే ధైర్యం సరిపోవట్లేదు, అదే రీజన్. సో మీరు లేకుండా ఇలా ఒంటరి లైఫ్ గడపడానికి వాళ్ళకి చాలా భారంగా ఉంది, కష్టంగా ఉంది. బర్డెన్స్ అన్నీ, లైక్ ఫ్యామిలీ బర్డెన్స్ అన్నీ, ఫ్యామిలీ ప్రెషర్స్ కానీ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ పర్సన్కి. మేబీ ఇవన్నిటి వల్ల కూడా ఆ పర్సన్ చాలా స్ట్రెస్గా, చాలా యాంగ్జైటీగా, ఈ బరువు బాధ్యతలు అనేది ఈ పర్సన్ పైన చాలా ఉన్నాయి. మేబీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఈ పర్సన్ పైన చాలా ఎక్కువ ఉన్నాయి. దానికి కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. కెరియర్ రిలేటెడ్ స్ట్రెస్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెస్ అయి ఉండొచ్చు. సో చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నారు, చాలా ఎక్కువ బాధపడుతున్నారు. జస్టిస్. సో తనకి న్యాయం చేసుకోలేకపోతున్నాను, మీకు న్యాయం చేయలేకపోతున్నాను అని బాధపడుతున్నారు. నాకు బరువు బాధ్యతలు చాలా ఎక్కువైపోయాయి, కెరీర్ రిలేటెడ్ కానీ ఫ్యామిలీ రిలేటెడ్ కానీ ఎక్కువైపోయాయి. దేనికి నేను న్యాయం చేయలేకపోతున్నాను. ఇటు వాళ్ళు న్యాయం చేసుకోలేకపోతున్నారు భయంతో, మీకు న్యాయం చేయలేకపోతున్నారు. అండ్ ఎవరికి నేను న్యాయం చేయలేకపోతున్నాను అంటే మధ్యలో ఉండిపోయాను. అందరికీ చేసి అందరి గురించి ఆలోచించి నాకు చూసుకోవట్లేదు, లేకపోతే అందరి గురించి ఆలోచించి నాకే నేను న్యాయం చేసుకోలేకపోతున్నాను, లేకపోతే మీకు చేయలేకపోతున్నానని. కానీ వాళ్ళ ఆలోచనలు ఏదై ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్గా ఉంటుంది కదా. బికాస్ ఇది జనరల్ రీడింగ్, ఒక్క పర్సన్ గురించి నేను స్పెషల్గా మెన్షన్ చేయలేను. న్యాయం చేయలేకపోతున్నాను, ఎవరికో ఒకరికి మోసం చేస్తున్నాను, మోసం చేశాను ఆర్ మోసపోయాను. ఇది అందరికీ నేను న్యాయం చేయలేకపోయాను. బికాజ్ నేను న్యాయం చెయ్యాలనుకున్న వాళ్ళందరూ నన్ను మోసం చేస్తున్నారు, అందరూ నన్ను మోసం చేసేవాళ్ళే. నేను ఎంత మంచిగా ఉండాలనుకున్నా కూడా నన్ను మోసం చేసేవాళ్ళే ఎక్కువ ఉన్నారు నా చుట్టూతా. ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు మంచిగా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు.
ఎవరిని నమ్మాలో నమ్మకూడదో కూడా తెలియట్లేదు అంటున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో టైం చేంజ్ అయితే బాగుంటుంది. బ్యాడ్ టైం అనేది నా కర్మ వల్ల నేను ఇవన్నీ పడుతున్నాను. నాకే టైం బాగుంటే నేను ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళని అని అనుకుంటున్నారు. మళ్ళీ ఇదంతా చేంజ్ అయిపోయి మళ్ళీ మేము కలిసి సంతోషంగా ఉంటే బాగుంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. మా మధ్య ఉన్న గొడవలు కానీ డిస్టర్బెన్సెస్ కానీ అవన్నీ పోయి ద వరల్డ్, నేను నా పర్సన్, మేమిద్దరమే ఒక మేమిద్దరమే ప్రపంచంగా హ్యాపీగా ఉండాలి. మా ప్రపంచంలోకి ఇంకెవ్వరూ రాకూడదు, మేము హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారు. ఇది ఓకే. మళ్ళీ గొడవలు డిస్టర్బెన్సెస్ ఏమీ లేకుండా ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి. హ్యాపీ టైం స్పెండ్ చేయాలి. ఎటైనా ట్రావెల్ కూడా చెయ్యాలి. హ్యాపీగా మేము ఇద్దరం కలిసి ఎటైనా వెళ్ళాలి. మా మధ్య ఉన్న ఈ డిస్టెన్స్ తగ్గిపోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఎదురు చూస్తున్నారు. మీరేమో ఇలా కనిపిస్తున్నారు. ఇంకా నేను యాక్సెప్ట్ చెయ్యలేను, నేను వెళ్ళిపోయాను, ఇంక నేను యాక్సెప్ట్ చేయలేను, నువ్వేంటి నాకు అంటే చెప్పేది. బికాస్ మీరేమో ఇలా కర్ర పట్టుకొని స్ట్రాంగ్ అయిపోయారు. అందుకే ఆ పర్సన్ ధైర్యం చేయలేకపోతున్నారు, తన ఫీలింగ్స్ చెప్పలేకపోతున్నారు. సో అది మీరేమో ఇప్పుడు ఇలా స్టిక్ తీసుకొని వాన్ చేసే స్టేజ్లో మీరున్నారు. లైక్ నువ్వేంట్రా నాకు చెప్పేది అని. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడేమో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పక్కన పెట్టి వాళ్ళతో కలిసి హ్యాపీగా ఉండడానికి ట్రై చేసేవాళ్ళు. ఆఫ్టర్ ఈ సెపరేషన్ మోడ్లో కానీ ఈ బ్రేక్ సిచ్యువేషన్లో కానీ మీరేంటంటే వాస్తవం ఏంటి అని తెలుసుకున్నారు. మీరు చేంజ్ అయ్యారు, ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు, మూవ్ ఆన్ అయిపోయారు. 8 ఆఫ్ కప్స్తో మీరు మూవ్ ఆన్ అయిపోయారు. చూడండి కార్డ్స్ ఎలా వస్తున్నాయో. మీరేమో మొండిగా తయారైపోయారు, మూవ్ ఆన్ అయిపోయారు, చాలా స్ట్రాంగ్ అయిపోయారు. అంటే గుండె ధైర్యంతో ఉంటున్నారు. అదేమో వాళ్ళకి నచ్చట్లేదు. ఇప్పుడు మీరేమో స్ట్రాంగ్ అయిపోయారు, వాళ్ళేమో మీ పైన ప్రేమ ఉంది అంటున్నారు. ఇది సిచ్యువేషన్. మీకు లోపల ఎక్కడో యాక్షన్ తీసుకోవాలి, మళ్ళీ నా పర్సన్తో కలిసి ఉండాలి అని ఉంది. బికాజ్ మీకు కూడా చూడండి, ఇక్కడ మీకు కూడా పాస్ట్ మెమరీస్ అనేవి, పాస్ట్ హ్యాపీనెస్ అనేది మీకు కావాలని ఉంది. మీకు సక్సెస్ కావాలని ఉంది. చూడండి కార్డ్స్ అన్ని ఎలా వస్తున్నాయి. మీకు న్యూ బిగినింగ్ కావాలని ఉంది. కానీ ఏంటి, మళ్ళీ నేను మోసపోతానేమో అనే భయం మీలో ఉంది. ఈ పర్సన్ నిజంగా చేంజ్ అయ్యారా లేదా, లేకపోతే అలా యాక్ట్ చేస్తున్నారా, మీరు నమ్మలేకపోతున్నారు. ఆ పర్సన్ని అసలు మీరు నమ్మలేక దూరం పెట్టేశారు. అందుకే వాళ్ళకి ధైర్యం చేసి ముందుకు రాలేకపోతున్నారు. సో ఇది సిచ్యువేషను. సో ఎంతమందికి రెసొనేట్ అయింది ఈ రీడింగ్ అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు అలా చెప్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకేనా. యు ఆర్ మై యూట్యూబ్ ఫ్యామిలీ కదా. మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ అనేవి కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం వల్ల ఇంకొంతమందికి కూడా మన ఛానల్ అనేది ఎంత పర్ఫెక్ట్గా రీడింగ్ వస్తుంది అనేది కూడా వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఓకే, ఎంతమందికి రెసొనేట్ అయ్యింది అని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఒకసారి చూద్దాము వాళ్ళ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం, చూసి ఎండ్ చేసేద్దాం. వాళ్ళ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి అంటే మీ గురించి వాళ్ళు దాచుకున్న ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. I knew exactly what I was doing. నాకు తెలుసు
కరెక్ట్‌గానే నాకు తెలుసు. నేనేం చేస్తున్నానో నాకు కరెక్ట్‌గా తెలుసు. నేనేం తెలియక చేయట్లేదు. నాకు తెలుసు అంటున్నారు. ఐయామ్ బికమింగ్ ఎ బెటర్ పర్సన్. ఓకే. వాళ్ళు బెటర్ పర్సన్ అవుతున్నారంట. ఇక్కడ కూడా నేను అదే చెప్పాను. ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతున్నారు. స్టార్టింగ్ కార్డే అదొచ్చింది. వాళ్ళలో చేంజెస్, మార్పులనేవి వచ్చాయి. ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతున్నారు అనేది కూడా అదే ఉంది. ఇక్కడ కూడా అదే కార్డ్ వచ్చింది. ఐయామ్ బికమింగ్ ఎ బెటర్ పర్సన్ అని. ఐ వాంట్ యూ. మీరు కావాలంట. లాస్ట్ కార్డ్ ఇంకో ఐ నో దట్ ఐ క్రాస్డ్ ద లైన్ విత్ యూ. ఓకే. రియలైజేషన్ అనేది వస్తుంది. వాళ్ళు మీతో రాంగ్‌గా బిహేవ్ చేశారు అనే విషయం వాళ్ళకి అర్థమవుతోంది. ఐ క్రాస్డ్ ద లైన్ విత్ యూ. నాకు తెలుసు నేను నీతో రాంగ్‌గా బిహేవ్ చేశాను. అలా చేయకుండా నేను చాలా ఎక్కువ ఓవర్ చేశాను. అలా చేయకుండా ఉండాల్సింది అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఓకే. నేను గీత దాటి ప్రవర్తించాను. అబ్యూస్ చేశాను. నిన్ను తిట్టాను. నిన్ను అనుమానించాను. నేను అపార్థం చేసుకున్నాను అనే విషయం వాళ్ళకు కూడా తెలిసింది. ఐ నో దట్ ఐ క్రాస్డ్ ద లైన్ విత్ యూ. సో ఇప్పుడు వాళ్ళలో ఈ రియలైజేషన్ అనేది వచ్చింది. ఓకే. సో ఇదే అండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.